బెంగుళూరు టిఫిన్ సెంటర్‌లో దొరికే కమ్మటి చట్నీ ఇంట్లోనే పక్కాగా కుదరాలంటే ఈ కొలతలు, చిన్న చిన్న చిట్కాలు పాటించండి. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక అరకప్పు పల్లీలు వేసుకోవాలి. లో నుంచి మీడియం మధ్యలో ఉంచుకుని పల్లీలను వేయించుకోవాలి. మరీ ముదురు రంగులోకి వచ్చే వరకు వేయించకండి. కొంచెం రంగు మారి తేలికగా వేగితే చాలు. ఎక్కువగా వేగితే చట్నీ రుచి కూడా మారిపోతుంది. ఇప్పుడు పల్లీలు కొంచెం రంగు మారగానే ఇందులో ఒక చిన్న అల్లం ముక్క, అర టీ స్పూన్ జీలకర్ర, 3-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 3 పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఎక్కువ కావాలనుకుంటే 4 లేదా 5 వేసుకోవచ్చు. ఇందులో 8-10 కరివేపాకు, కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. పుదీనా లేకపోతే వేయకపోయినా పర్వాలేదు. ఇవన్నీ మాడిపోకుండా ఎప్పటికప్పుడు కలుపుతూ తేలికగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పు ముందే వేయించి ఉంటాం కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. సిమ్లో కేవలం 10 సెకండ్లు కలుపుతూ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న చింతపండు ముక్కకు వేసుకోవాలి. ఇక ఈ చట్నీలో ముఖ్యమైన కొలత ఏమిటంటే మనం మొదట అరకప్పు పల్లీలు తీసుకున్నాం కదండి, ఇప్పుడు అదే అరకప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. పల్లీలు ఎంత తీసుకుంటే అంతే కొబ్బరి తీసుకోవాలి. కొబ్బరిని ఎక్కువసేపు వేయించకండి, కొద్దిసేపు మాత్రమే వేడి చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఇక్కడ మిక్సీ జార్ లో ఉన్న వాటి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుని ముందుగా కచ్చాబిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీని మరీ మెత్తగా పేస్ట్ లా చేయకండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ముందే వేయకండి. ఇప్పుడు వేస్తే చట్నీ రంగు మొత్తం పచ్చగా మారకుండా ఉంటుంది. ఇప్పుడు మరోసారి మిక్సీ పట్టుకోవాలి. చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మీకు కావలసిన గట్టితనం బట్టి కొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు చివరిగా చట్నీకి తాలింపు పెట్టుకుందామండి. చిన్న తాలింపు గిన్నె పెట్టుకుని కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అర టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. మినపప్పు కొంచెం రంగు మారగానే అర టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత ఒక ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ 10-15 సెకండ్లు మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు వేడివేడి తాలింపును మనం తయారు చేసుకున్న చట్నీ మీద పోసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, బెంగుళూరు టిఫిన్ సెంటర్ స్టైల్లో కమ్మటి చట్నీ రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.